ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ప్రస్తుతం నేనుంది కొత్తగా ప్రారంభించబోతున్న చెర్లపల్లి రైల్వే టర్మినల్ దగ్గర. సో అన్ని అరేంజ్మెంట్స్ అయితే పూర్తయిన పరిస్థితి ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మొన్న 28వ తారీఖునే ప్రారంభం కావాల్సింది, కానీ మన్మోహన్ సింగ్ చనిపోయారు కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ 6న ప్రారంభం కాబోతోంది. సో అన్ని హంగులతో ఒక ఎయిర్పోర్ట్ లాగా లుక్ ఉండేలాగా ఈ టర్మినల్ అయితే రూపొందించారు. అండ్ అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉండబోతున్నాయి. 430 కోట్లతో పూర్తిగా, అంటే సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, దెన్ దగ్గరలో ఉన్నటువంటి ఇంకా మిగతా రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద భారం తగ్గించడానికని ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక అత్యాధునిక హంగులతో ఒక 25 మెయిన్ ట్రైన్స్ ఇక్కడే ఆగేలాగా, ఇక్కడి నుంచే బయలుదేరేలాగా రైల్వే శాఖ అండ్ కేంద్ర సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. చాలా రోజులు పట్టింది, యాక్చువల్లీ కొన్ని ఇయర్సే పట్టింది చెర్లపల్లి రైల్వే టర్మినల్ పూర్తి కావడానికి. సో ఒకసారి లోపలికి వెళ్దాం, మరి ఏమేమి ఉన్నాయి లోపల అండ్ ఎట్లాంటి సౌకర్యాలు కల్పించారు ప్రయాణికులకి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచే మనకు అక్కడ చెర్లపల్లి ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉంటుందో అది కనిపిస్తోంది. సో ఇటు అటు పూర్తిగా మనకు ఈ పార్కింగ్ స్థలం అన్నమాట. మనం ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా ప్లాట్ఫామ్కి వే ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ బోర్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసిర్రు. అండ్ మన సాంప్రదాయ ప్రకారం ఈ ముగ్గులు ఉంటాయి కదా, ఈ ముగ్గులు లాంటివి పూర్తిగా వేసిన పరిస్థితి. సో అటు ఇటుగా నడిచేటప్పుడు అందంగా ఉండేలాగా కూడా కొంత ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. చెర్లపల్లి రైల్వే టర్మినల్ చాలా అత్యాధునికంగా ఉండబోతోంది అన్న తర్వాత చాలామంది విజిటర్స్ కూడా లోపలికి వెళ్ళి ఈ స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి దాదాపు ఒక 300-400 మీటర్స్ లోపలికి మనము నడుచుకుంటూ వెళ్తే ఈ స్టేషన్ మెయిన్ బిల్డింగ్కి చేరుకుంటాం. సో ఇక్కడ నుంచి వాక్ చేస్తూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ స్థలం చాలా పెద్దగా ఉంది. మనం చూడొచ్చు, చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి, రైల్వే స్టేషన్కి చాలామంది వస్తుంటారు కాబట్టి మనం చూడొచ్చు, ఇది కార్ పార్కింగ్ స్థలం. ఎగ్జాక్ట్లీ చాలా స్పేషియస్గా అండ్ ఎన్నంటే అన్ని కార్లు పట్టేలాగా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసిరు. సో కార్ పార్కింగ్ అన్నమాట ఇది. సో అక్కడి నుంచి అక్కడి వరకు సో పూర్తిగా కార్ పార్కింగ్ స్థలం ఇదంతా. దెన్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకా కూడా కలరింగ్ అది వేస్తున్నారు వీళ్ళు, అంటే తుది మెరుగులు అంటారు కదా, అది ఇక్కడ జరుగుతోంది. कलरिंग हो गया भैया? काम हो गया क्या? हो रहा है। हाँ। कब से कर रहे हैं यहाँ पे काम? सुबह से नहीं, ये ओपनिंग कब है आपको जानकारी है क्या? मालूम नहीं कितने दिन से काम चल रहा है यहाँ पे? आप करे क्या ये रेलवे स्टेशन का काम करे? करे आप? ये 1 महीना हो गया मैं आए अच्छा, हुए। क्या करते इधर? पेंटिंग करते हैं। पेंटिंग कर 1 महीने से पेंटिंग काम चल रहा जी, क्या? एक वो महीने वो से। पूरा आप ही डाले क्या? हाँ पूरा वो हम ही लोग किया है। అచ్చా, ఓకే. సో ఇది పెయింటింగ్, అంటే తుది మెరుగులు అంటారు కదా, అది నడుస్తోంది అనుకోవచ్చు. చాలామంది ఇప్పటి వరకు కూడా రైల్వేకి సంబంధించిన అధికారులు, రైల్వేకి సంబంధించిన అఫీషియల్స్ అందరు కూడా వచ్చి వర్క్స్ ఏం నడుస్తున్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ చూసి వెళ్తున్నారు. యాక్చువల్లీ చెర్లపల్లి ఇప్పుడు కొత్త టర్మినల్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఎగ్జాక్ట్లీ అటువైపు మనకు పాత చెర్లపల్లికి సంబంధించిన రైల్వే స్టేషన్ ఉంది. అటువైపు ట్రైన్స్ వస్తూ వెళ్తూ ఉన్నాయి. సో దాని పక్కనే ఆనుకొనే ఈ కొత్త టర్మినల్ని అయితే
నిర్మించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ చూడొచ్చు సీసీ కెమెరాకి సంబంధించింది అరేంజ్మెంట్స్ చేశారు. ఏ వెహికల్ వస్తోంది ఏంటి అనేది పూర్తిగా సీసీ కెమెరాని మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది లైటింగ్, ఇది కూడా ఇగో సీసీ కెమెరాకి సంబంధించిన వ్యవస్థ ఇడ. అంటే పకడ్బందీగా ఎవ్రీథింగ్ టెక్నికల్ పరంగా కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పూర్తిగా అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది వ్యవస్థ. సో ఒకసారి ఇందులోకి ఫస్ట్ ఎంట్రీ, కార్ల ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. కింద కూడా చెకింగ్, అంటే కార్లో ఏమైనా అంటే ఎట్లాంటి హానికార ఏమీ తేకుండా లోపలికి వచ్చేలాగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చెకింగ్ లోపలికి అయ్యాక కార్ కింద కూడా ఏమైనా దాచుకొని వచ్చారా అనేది చెకింగ్ అయ్యాక ఆ సర్వేలెన్స్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు చూసిన తర్వాత మాత్రమే కార్ లోపలికి ఎంట్రీ అవుతాయి. కార్లు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యాక అక్కడ తీసుకొని ఆ పార్కింగ్ స్థలంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్లో మనకు కనబడుతుందన్నమాట. మనం చూడొచ్చు కొంతమంది విజిటర్స్ని. చెర్లపల్లి టర్మినల్ స్టార్ట్ కాబోతోంది అని తెలిసిన తర్వాత పిల్లలతో పాటు వచ్చి, ఫ్యామిలీస్తో పాటు వచ్చి చూసి వెళ్తున్నారు. మరి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ లేకపోతే విజిటర్సా ఏంటో తెలీదు. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్తున్నారు. సో అతిపెద్ద టర్మినల్ ఇది కూడా, అది కూడా అత్యాధునిక అన్ని హంగులతో ఈ టర్మినల్ని రూపొందించారు కాబట్టి మరి లోపలికి వెళ్ళి మనం కూడా చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ప్రస్తుతం మనము మెయిన్ బిల్డింగ్ దగ్గర ఉందాం. సో ట్రైన్కి సంబంధించి ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది బయట నుంచే ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ట్రైన్ నెంబర్, ట్రైన్ నేమ్, టైం అండ్ ఏంటి ప్లాట్ఫామ్స్ ఎక్కడి నుంచి ఏ ప్లాట్ఫామ్లో ఉంటుంది అనేది పూర్తిగా డిస్ప్లే బోర్డ్, అంటే బయటకు వెళ్ళే లోపలికి వెళ్ళే వరకు కూడా పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే బోర్డులో కనిపిస్తుంది. అది ఎగ్జాక్ట్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి. ఇక్కడేమో చెర్లపల్లి టికెట్ బుకింగ్ కౌంటర్ ఎటువైపు ఉంది, కాలినడకన వంతెన వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి, స్టేషన్ భవనంకి వెళ్ళాలంటే అంటే ఎక్కడైతే కొద్దిగా రెస్ట్ రూమ్ ఆర్ రిజర్వ్ లాంజెస్ ఉంటాయో, కూర్చొని ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసే రూమ్స్ ఏవైతే ఉంటాయో ఎటువైపు దారి అనేది పూర్తిగా కనిపిస్తోంది. అగైన్ కార్ పార్కింగ్, టూ వీలర్ పార్కింగ్ అండ్ బస్ బే ఇవన్నీ కూడా ఇక్కడే. సో మనం ఉన్నటువంటి ప్లేస్లోనే అవన్నీ కూడా ఉండబోతున్నాయి. చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు ఏంటా అని. ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడి నుంచి? మల్కాజీ నుంచి వచ్చామమ్మా. ఓకే. ఈ సార్ చూడ్డానికేనా? ఎస్ ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఐ థింక్ న్యూస్లో కూడా వచ్చినట్టుంది కదా రేపటి నుంచి ఇనాగ్రేషన్ అండ్ మండే నుంచి. సో ఐ థాట్ ఐ మైట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనుకుంటూ వెనుక మా పేరెంట్స్ని ఫ్యామిలీని తీసుకుని వి కేమ్ దిస్ వే. అవునా? ఎట్లా అనిపించింది మరి? వెరీ వెరీ అమేజింగ్. ఫస్ట్ మేము అటు వెళ్ళాము, ఐ థాట్ ఇట్ వాస్ క్యాజువల్, వెరీ నార్మల్గా అనిపించింది. న్యూస్లో చెప్పినట్టుగా ఏంటి ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్లో ఎక్కడుందని చెప్పి దెన్ వీ కేమ్ హియర్. ఇట్ వాస్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. లోపల చాలా బాగుంది. లోపల ఎంట్రీ లేదు ప్రస్తుతానికి, బట్ మీరు ఒకసారి యూ కెన్ జస్ట్ గివ్ ఎ గ్లాన్స్ దేర్. బాగుంది, ఇట్ వాస్ వెరీ గుడ్. సార్ మీరు? నేను లోకల్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఎట్లా అనిపించింది సార్? చాలా మంచిగా ఉంది మా, చాలా మంచిగా ఉంది, బాగుంది, లేటెస్ట్గా ఉంది. ఇట్ ఈస్ కంపేర్ టు యాజ్ ఎయిర్పోర్ట్. ద లుకింగ్ ఇస్ ఎంట్రీ లుకింగ్ ఇస్ లైక్ దట్. లోపల పోయి ఉంటే ఇంకా మంచిగా చెప్పేటోళ్ళు కదా. లోపల ఇంకా మంచిగా ఉండేది. ఇదంతా ఓపెన్ అవట్లేదు. ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో ఇట్ ఈస్ ఓపెనింగ్. సార్ మీకు ఏమనిపించింది? ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి వెళ్ళాలనిపించింది? ఇది మాకైతే దూరం, ఇది దూరమా? ఖచ్చితంగా. మా మల్కాజిగిరి నుంచి అయితే ఇది చాలా దూరం. అంటే ఇక్కడ అంటే ఇటు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే బళ్ళు కూడా మాకు సంబంధం లే. మల్కాజ్గిరిలో ఉండే మాకు ఆయన చెప్పేది, మల్కాజ్గిరిలో ఉండే మాకు మేము వెళ్ళే డెస్టినేషన్స్ అంటే విజయవాడ టు కాకినాడ, ఆ కంపారిజన్లో యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రైన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అయితే అది లాంగ్ అవుతుంది. అంటే ఇది 9 సుమారుగా ఇది 9.5 ఏదో ఉంది మల్కాజ్గిరి బస్ స్టాండ్ నుంచి ఆర్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుంచి. అది మల్కాజ్గిరి నుంచి సికింద్రాబాద్కి 5.5, 5.6 ఉంది. సో అది ఆ డిఫరెన్స్లో ఒకవేళ మా డెస్టినేషన్ పాయింట్స్ ఇక్కడ నుంచి కనెక్ట్ అయితే వీ నీడ్ టు స్పెండ్ మోర్ మనీ.
మామూలుగా 150 200 ఇక్కడ నుంచి 400 అడుగుతారు. అది బట్ అంటే నిజంగానే భారం తగ్గడానికి సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ ఇవన్నిటి మీద భారం తగ్గడానికని ఇది ఏర్పాటు చేసిర్రు. ఎట్లా అనిపించింది సార్ నిజమా? ఈ ఇప్పటి వరకు మనం ఇంకా యాక్చువల్లీ మన పార్కింగ్లోనే ఉన్నాం. మనం పార్కింగ్ నుంచి 9 to 1కి వెళ్ళి మళ్ళీ 1 to 9కి వచ్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఇంకా ఇది వింటరు కాబట్టి మనం నిలబడగలిగాము. అదే సమ్మర్లో అయితే రూల్ అవుట్. ఎక్కడ ఒక చెట్టు అయినా ఉందా, ఒక షెల్టర్ అయినా ఉందా? ఇప్పుడు పార్కింగ్ బళ్ళు పెడతాం కదా, షార్ట్ టైమే ఉంటుంది, 5 minutes 10 minutes ఉండొచ్చు. కానీ అది మరి వాళ్ళ డిజైనింగ్ మీరు కరెక్టే. కాచిగూడ దానికి లోడ్ తగ్గచ్చు, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇప్పుడు ప్లాట్ఫామ్ చూస్తున్నా ఎన్ని అవుటర్లో ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ అన్ని ఆపేస్తున్నారు. వి ఆల్ నో దట్ ఎక్స్పీరియన్స్ రైట్. దీనివల్ల ఎస్ డెఫినెట్గా దాని మీద కొంచెం బర్డెన్ తగ్గి మేబీ గోయింగ్ ఫార్వర్డ్ లాంగ్ టర్మ్లో ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసి లోకల్ ట్రైన్స్ కనెక్షన్స్ పెడితే డెఫినెట్గా ఇంత పెద్ద బడ్జెట్ ఇంత కన్స్ట్రక్షన్ దట్ విల్ షూర్లీ హెల్ప్. మేబీ నెక్స్ట్ ఒక 5-10 years తర్వాత డెఫినెట్గా అది ఇది నాకు తెలిసి ఇంకా ఐ థింక్ ఇట్ వుడ్ బి ద మెయిన్ హబ్ ఐ ఫీల్ పర్సనల్లీ రైట్. చెర్లపల్లి ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారట. సో సికింద్రాబాద్ని కూడా ఇంతకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, సికింద్రాబాద్ ఆల్రెడీ -2 వరకు పార్కింగ్ వెళ్ళిపోయింది. అరే దట్ ఈస్ ఆల్సో ఇట్ విల్ క్రియేట్ వండర్ అగైన్. సో ఎవరైనా సరే ఆల్టర్నేట్గా ప్రయాణం చేయాల్సిన వాళ్ళు, ట్రైన్ చూస్ చేసుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్లీ ట్రైన్ చూస్ చేసుకుంటారేమో కదా ఇదంతా చూస్తుంటే. ఖచ్చితంగా అదైతే ఆయన అన్నట్టు కొంత ఈ రోడ్ కనెక్టివిటీ కంజెషన్, ట్రాఫిక్ కంజెషన్ లేకుండా రోడ్డు కనెక్టివిటీ కూడా ప్యారల్గా చేస్తే అప్పుడు, ఎందుకంటే మేము అసలు అక్కడికి వెళ్ళటానికి అక్కడికి వచ్చాము ఏది 1లోకి లోపల రావడానికే కంజెషన్ ఉంది, అక్కడ ట్రాఫిక్ లేదు అయినా కంజెషన్ ఉంది, ఎందుకంటే లోకల్ కమ్యూనిటీ ఉంది అక్కడంతా కాలనీస్. ఇటు వస్తే ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ప్లస్ రోడ్ కూడా లేదు. ఇప్పుడు రేపు విఐపీస్ వస్తారు ఎల్లుండి, అప్పుడు వాళ్ళ కోసమే వేస్తారు, కార్పెట్స్ వేయించాము. కానీ అంత ఎట్లా అనేది ఓకే డెవలప్మెంట్ ఇట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ 1 year జరగచ్చు బెటర్. అది ఇంకా ఎర్లీగా అయితే కామన్ మ్యాన్కి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇంకోటి బస్ కనెక్టివిటీ ఉందా అసలు ఇక్కడికి రైల్వే స్టేషన్కి? అవన్నీ కూడా చేయబోతున్నారు. అయితే ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ బస్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కనీసం దగ్గర ఒక 1/2 kilometer 1/4 kilometer అయినా అట్లా లేని పక్షులు మనం ఆటో ఎక్కాలనుకోండి, ఆబ్వియస్లీ మీకు తెలుసు అది తప్పుపట్టం కాదు, కామన్. బస్ బే ఆ విధంగా బస్ బే వస్తే, ఎందుకంటే మనకు మొత్తం తెలియకుండా కూడా మాట్లాడకూడదు, ఎందుకంటే మీకంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇక్కడికి వస్తారు కాబట్టి. ఇది కొంచెం ఇట్లాంటి బ్యాకప్ ఈ ఇన్ఫర్మేషన్ లేని కూడా మాట్లాడకూడదు. బట్ ఉందన్నారు కాబట్టి ఇంకా వెరీ గుడ్. అంటే ఎండ్ టు ఎండ్ ఆల్ అందరికీ ఈ కనెక్టివిటీ చాలా యూస్ఫుల్ అవుతుంది. మరోవర్ సికింద్రాబాద్ కూడా డెవలప్ అవుతుంది ఇదే ప్యారలల్గా. సో ఆ కంజెషన్ మిగతా కంజెషన్స్ అంతా ఈజీ అయిపోయి ఆబ్వియస్లీ యాక్చువల్లీ ఈ ప్లానింగ్ ఒక 100 years ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే మన నెక్స్ట్ 3 generations కూడా ఆ 3rd or 4th generation చూడొచ్చాము మన వాళ్ళు. సో 100 yearsకి ఉంటే కనుక అప్పుడు బాగుంటుంది. కంప్లీట్ మొత్తం ఎక్స్పాన్షన్ అయిపోవాలి, ఇట్లా స్పేస్ పలెషియల్గా ఉంటుంది, పెద్దగా ఓపెనింగ్ ఉంటే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నట్టుగా ఎంత లేట్ అయినప్పటికీ ఇప్పటికైనా జరిగింది కాబట్టి దానికి మనం సంతోషపడాలి, సంతోషిస్తున్నాం, అది హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ట్రైన్స్. సో ఈ ట్రైన్సే ఈ చెర్లపల్లి టెర్మినల్ దగ్గర ఆగబోతున్నాయి. సో 1 to 9 అన్నమాట ప్లాట్ఫామ్స్. మనం చూడొచ్చు ఈ లోపలంతా కూడా ఇవే ట్రైన్స్. సో కంప్లీట్లీ ఇక్కడ నుంచి అంటే పార్కింగ్ దగ్గర నుంచి కూడా ట్రైన్స్ని వ్యూ చేయొచ్చు, ఓపెన్ లాగా ఉంది. సో ఇది టెర్మినల్కి సంబంధించిన అండ్ ట్రైన్స్ ఇవన్నీ కూడా విజిబుల్ అన్నమాట. చాలామందికి చిన్నపిల్లలకు కావచ్చు వాళ్ళకు కూడా భలే అనిపిస్తుంది అనమాట. అంటే ట్రైన్స్ని చూసి దగ్గరగా చూస్తూ ట్రైన్లో ఎక్కి జర్నీ చేస్తూ చాలా బాగుంటుంది. సో అట్లనే ఇక్కడ కూడా మనకు అదే లాగా కనిపిస్తోంది స్పష్టంగా. ఒకసారి వెళ్దాం, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు బిల్డింగ్ కూడా. సో బయట నుంచి చాలా అంటే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ అయిన లుక్ లాగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో బయట బిల్డింగ్ లుక్ చూడొచ్చు, కంప్లీట్లీ లైటింగ్తోని భలే ఉంది అసలు. ఇంకా నైట్ పూట అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మనం డేలో వచ్చాం అయినా ఇంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. సో
ఎంత అత్యాధునికంగా అండ్ ఇప్పుడున్న జనరేషన్కి నచ్చేలాగా ఈ టర్మినల్ని రూపొందించారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆ లైటింగ్ చూసినా, ఈ ఎన్విరాన్మెంట్ చూసినా, ఇంత స్పేషియస్గా ఈ రైల్వే స్టేషన్ని చూసినా భలే అనిపిస్తోంది. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఒక్కసారి చెప్తాను. 6 ఎస్కలేటర్స్ ఉన్నాయి, 7 లిఫ్ట్లు ఉన్నాయి అండ్ 6 బుకింగ్ కౌంటర్స్ మహిళల ప్రయాణికులకు అండ్ ఈవెన్ జెంట్స్ ప్రయాణికులకు సపరేట్గా వెయిటింగ్ ఏరియా దీంట్లో మనకు కనిపిస్తోంది. అండ్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లు కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో మనకు కనిపించే ఎగ్జిక్యూటివ్ లాంజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఒక్కసారి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కెఫెటేరియా ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు జనరల్లీ రైల్వే స్టేషన్స్లో అసలు ఇక్కడ కనిపించవు, జస్ట్ ప్లాట్ఫామ్స్ని ఆనుకొని అవి ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కెఫెటేరియా ఉంది, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కూడా అట్లున్నాయి. అండ్ ప్రయాణికులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎయిర్పోర్ట్స్లో ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా ఉండబోతున్నాయి. సో కొత్త డిజైన్లతోని ఈ లైటింగ్ అరేంజ్మెంట్స్ని కూడా మనము స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ చాలామంది వచ్చి చూసి ఫొటోస్ దిగి వెళ్తున్నారు, చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. సో ఇది అండ్ ఇప్పుడు చెర్లపల్లికి అంటే చెర్లపల్లి కొంత దూరంగా ఉంటుంది కాబట్టి ఆ చెర్లపల్లికి వచ్చి వెళ్ళడానికైతే చాలామంది రాకపోకలు ఈజీ చేయడానికైతే కుషాయిగూడ అవ్వచ్చు, చెంగిచెర్ల డిపోల నుంచి బస్సులను నడిపేలాగా అంటే కనెక్టివిటీ బస్సెస్ కుషాయిగూడ అండ్ చెంగిచెర్ల నుంచి కూడా ఉండబోతున్నాయి. సో బస్ బేలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎవరైనా బస్సెస్లో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళేలాగా అరేంజ్మెంట్ చేసిన పరిస్థితి. చాలామంది మనం చూడొచ్చు పిల్లలతో పాటు వచ్చి చూసి వెళ్తున్నారు. ఇంకా కూడా స్టార్ట్ కాలేదు, బట్ ఫ్యామిలీస్ చిన్నపిల్లలు వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇక్కడేమో అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా సో ప్రారంభోత్సవానికి ఎవ్రీథింగ్ సిద్ధంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు టెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లు ఇందులో పాల్గొనబోతున్నారు. అండ్ పిఎం మోడీ వర్చువల్గా ఈ రైల్వే టర్మినల్ని ప్రారంభించబోతున్నారు. సో రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవం కి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఇది. మనం అంటే ఎక్కడైతే లాంచ్ కార్యక్రమం జరుగుతుందో అక్కడ మనం చూస్తోంది ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. టెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ద స్టేజ్ అన్నమాట. మనం చూడొచ్చు స్ట్రైట్గా ఈ స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి ఇది. మనం చూస్తోంది ఇక్కడ దిస్ ఇస్ ఎంట్రన్స్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది, బట్ ఇది ఎంట్రన్స్ పాయింట్. కొద్దిమేర మనకి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తోంది. లోపలికి ఎలో చేయట్లేదు బికాజ్ అన్ని అరేంజ్మెంట్స్ తుది మెరుగులు అంటారు కదా. అండ్ వివిఐపీస్ కూడా రాబోతున్నారు కాబట్టి లోపలికి ఎవరిని ఎలో చెయ్యట్లేదు. సో ఇదేమో ప్రారంభోత్సవం చేసేటటువంటి స్థలం, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నాయి. అండ్ ఇటేమో ఈ బిల్డింగ్ చుట్టూ అంతా కూడా ఈ లైటింగ్, ఈ బిల్డింగ్ టర్మినల్ స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరిగినాయి. బిల్డింగ్ చుట్టూ మొత్తం లైట్స్తోని అరేంజ్మెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది ఎంట్రన్స్ పాయింట్. ఎవరైనా సరే ప్రయాణికులు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇదే ప్రవేశ ద్వారం అన్నమాట. మనం చూడొచ్చు ఇక్కడి నుంచి మనకు లోపల కనిపిస్తోంది. సో లోపలికైతే మనం వెళ్ళలేకపోతున్నాం, బట్ ఇదంతా కూడా ఈ ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు విత్ స్మైలీ ఫేసెస్, లోపలికి రండి, హ్యాపీగా జర్నీ చేయండి అనేలాగా వెల్కమ్ చెప్తున్నట్టుగా మనకైతే ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు ఇంటీరియర్ ఒక 2 హ్యాండ్స్, పెద్ద హ్యాండ్స్, యువర్ వెల్కమ్ అన్నట్టుగా లోపలికి రండి అన్నట్టుగా ఇక్కడ ఒక ఇంటీరియర్ మనకైతే కనిపిస్తోంది. అండ్ అంటే ఎగ్జాక్ట్లీ మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో ఆ ఫీలే ఇప్పుడు లోపలికి వెళ్ళగానే మనకు కలిగేలాగా అనిపిస్తోంది చూసినప్పుడు. లిఫ్ట్ మనం చూడొచ్చు అక్కడ
ఇటువైపు ఒక లిఫ్ట్ ఉంది, టువర్డ్స్ రైట్ ఒక లిఫ్ట్ ఉంది, టువర్డ్స్ లెఫ్ట్ కూడా మనకు ఒక లిఫ్ట్ కనిపిస్తోంది. అక్కడ మనం చూడొచ్చు డిస్ప్లే బోర్డ్ 9 to 1 ప్లాట్ఫామ్స్. అవన్నీ కూడా ఏ ప్లాట్ఫామ్లో ఏమేమి ఉంది అనేది ఆ డిస్ప్లే బోర్డ్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎటు నుంచి వెళ్ళొచ్చు అండ్ ఏ ప్లాట్ఫామ్లో ఏముంది, ఏ ట్రైన్ ఆగబోతోంది, ఆ డిస్ప్లే కూడా మనకు స్పష్టంగా విజిబుల్గా ఉండేలాగా ఆ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇది సెక్యూరిటీ పర్పస్. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ లోపలికి వెళ్ళి కంప్లీట్లీ చెక్కింగ్ అయిన తర్వాతనే ఇంకా లోపలికి ఆర్ ప్లాట్ఫామ్స్ లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. బయట లుక్ ఎలా ఉంది అనేది స్క్రీన్లో మనకు డిస్ప్లే అవుతుంది. అది పైన లుక్, టర్మినల్ పైనది లుక్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ప్లాజ్మాలో అంత మొత్తంగా కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఏరియల్ వ్యూ ద్వారా తీసినటువంటి పిక్స్ అవి. లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే ఒకసారి టర్మినల్ లోపల మనం ఉంది. సో ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్లీ ఎస్కలేటర్. సో మనకు షాపింగ్ మాల్స్లో కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కనబడే ఎస్కలేటర్ ఇది. ఎస్కలేటర్ వాడదలుచుకున్న వాళ్ళు ఎస్కలేటర్ ద్వారా పైనకి వెళ్ళొచ్చు. ఇది ఎక్కడైనా ఉండేది అంటే షాపింగ్ మాల్స్లో కావచ్చు, ఇప్పుడు వెరీ కామన్. సో ఇక్కడ నుంచి పైనకు ప్లాట్ఫామ్ పైనకి వెళ్ళొచ్చు. ప్యారలల్గా మనకి ఇక్కడ మెట్ల మార్గం కూడా కనిపిస్తోంది. సో మెట్ల ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళు మెట్ల ద్వారా పైనకు కూడా వెళ్ళొచ్చు. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో మనం ఇంతవరకు ఉంది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇప్పుడు మనము పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళిన తర్వాత ఏముంది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కంప్లీట్లీ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి, మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో కింది నుంచి మనం వచ్చినప్పుడు లిఫ్ట్ మార్గం. సో ఇదన్నమాట లిఫ్ట్కి సంబంధించి కూడా పూర్తిగా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో లిఫ్ట్ కూడా కొంచెం పెద్దగానే కనిపిస్తోంది. ఇక్కడ నుంచి చూడొచ్చు అగైన్ వ్యూ. కంప్లీట్లీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆ వ్యూ అక్కడి వరకు కూడా ప్రతి టర్మినల్ని మనం చూడొచ్చు. అది లాస్ట్ అన్నమాట, లాస్ట్ ప్లాట్ఫామ్ అది. సో కంప్లీట్లీ లాస్ట్ ప్లాట్ఫామ్ అక్కడ కనిపిస్తోంది మనకి. సో మనం ఇప్పుడు ఇంతకుముందు కింది నుంచి పైనకు వచ్చాము కదా. సో కింద ఎంట్రన్స్ అది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. మనం చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకా మిగతా ఫ్లోర్స్కి కనెక్టివిటీ అన్నమాట. కంప్లీట్లీ క్లీనింగ్ కార్యక్రమం అయితే నడుస్తోంది. ఇంకో 1 day మాత్రమే ఉంది కదా. సో లిఫ్ట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తోంది బోర్డ్, ఫుడ్ కోర్ట్కి సంబంధించిన బోర్డ్ అది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉండబోతోంది. కిచెన్ ఏరియా అన్నమాట, ఇంకా కూడా ఎవరు రాలేదు. సో ఇది వాషింగ్ ఏరియా లాగా. అండ్ ఇక్కడ కిచెన్ అదంతా అరేంజ్ చేసుకొని ఇక్కడ సీటింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూర్చొని తినేలాగా అనమాట. డిఫరెంట్ స్టాల్స్ని పెట్టుకొని ఇక్కడ టోటల్లీ ఫుడ్ కోర్ట్ ఉండబోతోంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్. ఎయిర్పోర్ట్లో స్లీపింగ్ పాడ్స్ అనేవి అరేంజ్ చేశారు కదా. ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ స్లీపింగ్ పాడ్స్ ఇప్పుడు చాలా మటుకి కంప్లీట్లీ మనం చూడొచ్చు. సో ఎవరైనా ఒక 1 day అట్లా ఉండదలుచుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండి వెళ్ళొచ్చు. మరి దీనికి ఛార్జెస్ ఏంటా అనేది తెలీదు, బట్ దిస్ ఈజ్ స్లీపింగ్ పాడ్ అన్నమాట. సో లైటింగ్ మనకు తెలుసు, యా టోటల్లీ ఈ లైట్స్ అన్నీ కూడా డిమ్ అయిపోతాయి. అండ్ ఏదైనా అత్యవసరం అయితే ఫైర్కి సంబంధించినది కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో స్లీపింగ్ పాడ్స్ని కూడా అరేంజ్ చేశారు. దిస్ వెరీ నైస్ యాక్చువల్లీ. నాకు తెలిసి డెఫినెట్లీ అందరూ ఆదరించబోతున్నారు. ఎయిర్పోర్ట్లో మాత్రమే ఈ సౌకర్యం మొన్ననే యాక్చువల్లీ ఆ ఫెసిలిటీ కల్పించిండ్రు. బట్ ఇక్కడ చెర్లపల్లి టర్మినల్ ఆర్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆల్రెడీ స్లీపింగ్ పాడ్స్ని అరేంజ్ చేసిర్రు. ఒక పర్సన్ హ్యాపీగా ఉండేలాగా ఇక్కడ బిందాస్గా పే చేయొచ్చు, ఉండొచ్చు. అండ్ వాళ్ళ లగేజ్ని కూడా
ఇక్కడ పెట్టుకొని సేఫ్ అంటే సేఫ్ అనమాట, హ్యాపీగా సేఫ్టీగా ఒకరైతే హ్యాపీగా ఉండొచ్చు. సో ఆ టెన్షన్ కూడా లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్లీపింగ్ పాట్స్ అంటే చాలానే కనిపిస్తున్నాయి మనకు. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 ఇటువైపు ఉన్నాయి. అగైన్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 7 లాగా ఉన్నాయన్నమాట. ఎవ్రీథింగ్ అరేంజ్. ఇంకా కూడా ఇవన్నీ కూడా ఇంకా అంటే లాక్ చేసుకోవడానికి అదంతా కూడా కొంత అరేంజ్ చేయబోతున్నారు. సో ఇది స్లీపింగ్ పాట్స్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు అటాచ్డ్గా వాష్రూమ్స్ కూడా ఇక్కడే అరేంజ్ చేసిండ్రు ఫుల్గా. అంటే బాత్ చేయడానికి కూడా ఎస్ బాతింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటే మాత్రం ఒక ఇల్లు లాగానే అనమాట. ఇంట్లో ఉండి వెళ్ళిపోయేలాగానే ఈ స్లీపింగ్ పాట్స్ని కూడా అరేంజ్ చేసిండ్రు. అండ్ విత్ ఏసీ. యాక్చువల్లీ ఇది విమెన్కి సంబంధించి అంటే లేడీస్కి సంబంధించింది అనమాట. అట్లనే జెంట్స్కి మళ్ళీ ఈ పక్కనే వేరేది కూడా ఉంది స్లీపింగ్ పాట్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చూడొచ్చు కంప్లీట్లీ ఏసీ, ఫ్యాన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడొచ్చు మనకు వైఫై కనెక్షన్కి సంబంధించి కూడా ఇక్కడ రూటర్ మనకు కనిపిస్తోంది. అండ్ సేఫ్టీ మెజర్ లాగా ఉండడానికని ఇక్కడ మనకు చూడొచ్చు కంప్లీట్లీ సీసీ కెమెరా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇది స్పెషాలిటీ ఆఫ్ చెర్లపల్లి రైల్వే ఏమంటారు, రైల్వే జోన్ అనుకోండి, రైల్వే స్టేషన్ అనుకోండి. సో ఇక్కడ నుంచి కూడా అగైన్ మనకు వ్యూ ఉండబోతోంది టిల్ ద ఎండ్ అనమాట. సో అక్కడ కనిపిస్తోందా చెర్లపల్లి, అక్కడి వరకు స్టేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్సే కంప్లీట్లీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైనా సరే ట్రైన్ ఒకవేళ డిలే ఉన్నా లేకపోతే ఏదైనా అవసరం ఉండి ఒక పూట ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా సేఫ్టీగా దీంట్లో ఉండి హ్యాపీగా వెళ్ళొచ్చు. అదే స్లీపింగ్ పాట్స్ అనమాట. యా ఇది స్త్రీలకు సంబంధించి. అండ్ ఇక్కడ సపరేట్గా జెంట్స్కి కూడా స్లీపింగ్ పాట్స్ ఉన్నాయి. అంటే సపరేట్గా స్లీపింగ్ పాట్స్ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళొచ్చు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే. తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. యాక్చువల్లీ లోపల కొంత కూర్చోవడానికి స్పేషియస్గా చాలామందికి అక్కడ అరేంజ్మెంట్ అయితే ఉంది. బట్ ఇప్పుడు లాక్ చేసి ఉంది బికాజ్ ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి లాక్ చేసింది ఉంది. అగైన్ మనం చూడొచ్చు అక్కడ ఈ లేన్లో స్టేషన్ మేనేజర్కి సంబంధించిన రూమ్ ఉంది. సో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఇక్కడ దగ్గరుండి చూసుకునేటటువంటి వ్యక్తి రూమ్ ఇక్కడే ఉందన్నమాట. సో స్టేషన్ మేనేజర్కి సంబంధించిన రూమ్. అగైన్ ఇది రిజర్వ్డ్ అనమాట. అంటే ముందే రిజర్వేషన్ చేసుకొని ఈ లాంచ్ని బుక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా కొంత స్పేషియస్గానే ఉన్నట్టుంది, కూర్చొని కొంత వెయిటింగ్ రూమ్ లాగా అనమాట. బట్ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్ళి మనము చూడలేకపోతున్నాం బికాస్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. బట్ ఈ లైటింగ్ కానీ అదంతా చూసిన తర్వాత బాగా అనిపించింది. మనం చూడొచ్చు కంప్లీట్లీ ఇంకో లోకంలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ లోపల ఇట్లా ఉందన్నమాట. ఇంటీరియర్ కానీ ఎమ్యూనిటీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడేమో ఈ ఎగ్జిక్యూటివ్ లాంజ్ రూమ్స్, పైనేమో మనం చూసాం కదా పాడ్స్, అంటే రెస్ట్ తీసుకోవడానికి పాడ్స్ని కూడా అరేంజ్ చేశారు. అంటే టెక్నాలజీ పరంగా మాత్రం ఎక్కడ లోటు రాకుండా అన్నీ అరేంజ్ చేసినట్టు మనకైతే అర్థమవుతుంది. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కంప్లీట్లీ. మనం చూడొచ్చు ఇక్కడ టైమింగ్ అదంతా ఉంది, నెంబరింగ్ వేసింది ఉంది, పూర్తిగా టర్మినల్ నంబర్స్. సో ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఇది ఎంట్రన్స్ పాయింట్లో ఫస్ట్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చే ప్లాట్ఫామ్ ఏది అంటే 8 and 9 ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే మైనస్ అవ్వుకుంటూ వెళ్ళి అక్కడ చివర్లో మనకు కనిపించేటటువంటి ప్లాట్ఫామ్ 192. సో ఎంట్రన్స్ పాయింట్లో మనకున్నటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9 నుంచి స్టార్ట్ అయ్యి దెన్ 8, 9, 6, 7, 4, 5 అగైన్ 2 and 3 and 1 and 2 అనమాట.
అట్లా మైనస్ అవ్వుకుంటూ వెళ్ళి పూర్తిగా ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఎంట్రన్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ లిఫ్ట్ ద్వారా కూడా మనం రావచ్చు. ఇది అనమాట. సో 8 and 9 ప్లాట్ఫామ్ నెంబర్స్ 8 and 9. ఇగో లిఫ్ట్ ద్వారా మనము పైకి రావచ్చు. లిఫ్ట్ ద్వారా దాని ఇక్కడ మెట్ల మార్గం ద్వారా కూడా మనం కిందికి వెళ్ళొచ్చు. ఇది సో ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర ఉందా అని అంటే లిఫ్ట్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి టోటల్లీ ది ఎండ్ వరకు ఉన్నటువంటి లిఫ్ట్ ఇది ఒకటే కనిపిస్తోంది పైనకు. ఆ తర్వాత చివర్లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. బట్ ప్లాట్ఫామ్ ఎట్లుందో చూద్దాము. ఒకసారి దిగు ప్లాట్ఫామ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనం ఉన్నది ఇప్పుడు 9 and 8 అనమాట. ఇటు వెళ్తేనేమో ప్లాట్ఫామ్ నెంబర్ 9, ఇటు వెళ్తేనేమో ప్లాట్ఫామ్ నెంబర్ 8. సో ఆల్రెడీ ట్రైన్స్ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ఒక 25 ట్రైన్స్ మాత్రమే వెళ్ళబోతున్నాయి. బట్ ఆ తర్వాత మాత్రం పెంచబోతున్నారు. 80 ట్రైన్స్ వరకు ఇక్కడి నుంచే వెళ్ళేలాగా పూర్తిగా రైల్వే శాఖ అయితే ప్లాన్ చేసిన పరిస్థితి. సో ఇది ప్లాట్ఫామ్ మనం చూడొచ్చు. ఇగో ఇటువైపు ట్రైన్ అండ్ అగైన్ ఇటువైపు ట్రైన్. మనకు 2 sides ట్రైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ అంటే మనకు సికింద్రాబాద్ ఆర్ ఎనీ రైల్వే స్టేషన్లో కూడా మనకు కనిపిస్తుంది సీటింగ్ అరేంజ్మెంట్. చైర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కూర్చొని ఇటు ప్లాట్ఫామ్ వాళ్ళు ఇటువైపు కూర్చొని, అటు ప్లాట్ఫామ్ వాళ్ళు అటువైపు కూర్చొని ట్రైన్స్ వచ్చాయా లేదా వెయిట్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద ఉంది ప్లాట్ఫామ్ కూడా మనం చూడొచ్చు. వెరీ బిగ్ అనమాట. అండ్ ఇక్కడ వాటర్ మనం చూడొచ్చు. నార్మల్ వాటర్కి సంబంధించిన అరేంజ్మెంట్ ఇక్కడ ఉంది, నార్మల్ వాటర్. అండ్ ఆ తర్వాత అగైన్ న్యాచురల్ కూల్ డ్యూ అని ఇంకో వాటర్ సిస్టమ్ అయితే ఇక్కడ అరేంజ్ చేసినట్టు కనిపిస్తోంది. చాలామంది ఇక్కడ బిందాస్గా దిస్ ఈజ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియాకి సంబంధించే వాటర్ ప్లాంట్ మనకు కనిపిస్తోంది. ఏంటంటే సోలార్ బేస్డ్గా ఈ వాటర్ ప్లాంట్ అంటే నడుస్తుంది. నో మోర్ కరెంట్ అనమాట. సో ఇన్నోవేటివ్ బై శ్రీ అరవింద్ భాయ్. సో ఇది అగైన్ స్టార్టప్ కంపెనీకి సంబంధించినది. కంప్లీట్లీ వాటర్ది కూడా సోలార్ ద్వారా ఈ వాటర్ మనకు న్యాచురల్గానే వస్తుంది. సో ఇదనమాట. సో హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ కాపర్ వాటర్. సో కాపర్ వాటర్ మనం తాగొచ్చు. సో టోటల్లీ ఇదేంటంటే హెల్త్స్ అండ్ వెయిట్ లాస్, బూస్ట్ ఇమ్యూనిటీ, ప్రమోట్స్ హెల్తీ స్కిన్, బీట్స్ అనేమియా, స్లో డౌన్ ఏజింగ్ అండ్ ఇంప్రూవ్ డైజెషన్. ఇట్లా ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్ సెటప్లో మనకు కనిపిస్తోంది. సో తుది మెరుగులు ఇంకా ఫినిష్ చేస్తున్నారు. ఎక్కడ చూడినా వర్కర్స్ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. పెయింటింగ్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి అండ్ క్లీనింగ్ వర్క్ అంతా కూడా నడుస్తోంది. సో వెరీ సైలెంట్ యాక్చువల్లీ. అసలు ఇంత కూడా సౌండ్ లేదు. బట్ ఆఫ్టర్ 2 days ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపించే అవకాశం అయితే ఉంటుంది. సో మనం చూడొచ్చు వ్యూ కంప్లీట్లీ. ఆ ట్రైన్స్ ఎక్కడి వరకు మనకు కనిపిస్తున్నాయో, బోగీలు ఎక్కడి వరకు కనిపిస్తున్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వెరీ లాంగ్ ట్రైన్ అండ్ వెరీ ఏమంటారు చాలా పెద్ద టర్మినల్ అనొచ్చు. చెర్లపల్లి టర్మినల్ కూడా చాలా పెద్దది. సో ఒక 100 ఏళ్ళని బేస్ చేసుకొని, ఆ పాపులేషన్ని బేస్ చేసుకొని ఈ టర్మినల్ని నిర్మించినట్టయితే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికైతే పూర్తిగా సిద్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అన్ని అరేంజ్మెంట్స్ కూడా అయిపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 6వ తారీఖున చెర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవం కాబోతోంది. ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతం ఒక 25 ప్రధాన ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి రన్ కాబోతున్నాయి. ఆ ఫర్దర్గా ఇంకా కూడా ఒక 80 ప్రధాన ట్రైన్లను కూడా ఇక్కడ నుంచి పూర్తిగా అంటే మిగతా స్టేషన్స్ మీద భారం పడకుండా ఉండడానికైతే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. టర్మినల్ ప్రారంభోత్సవం కాబోతోంది అన్న వార్త తెలిసిన తర్వాత మాత్రం చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. అండ్ లోపల ఉన్నటువంటి
ఆ యాంబియన్స్ కావచ్చు, ఆ ఇంటీరియర్ కావచ్చు, అండ్ ఎంత అత్యాధునికంగా ఉంది అని చూసిన తర్వాత చాలామంది సంతోషిస్తూ ఉన్నారు కూడా. ఎప్పుడెప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్టేషన్ ద్వారా ట్రైన్ ఎక్కి వాళ్ళ ప్రయాణాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలా అని కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్.